వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. నాచహల్లి దగ్గర రాయ్కల్ రైస్ మిల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన రాజు, రవి ఇద్దరు బావబొమ్మర్దులు. వెబ్బేర్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు రవి. పెద్దల పండుగ కోసం వచ్చాడు రాజు. అయితే పొట్టెల కోసం ఆటోలో వెళ్లారు రాజు, రవి భార్య సరోజ. ఈ నేపథ్యంలో రైస్ మిల్ దగ్గర రాగానే ఆటోను లారీ ఢీ కొట్టింది. స్పాట్లోనే రవి, రాజు మృతి చెందారు. ఇక లారీని గమనించి తనను బయటికి నెట్టేయడంతో ప్రాణాలతో బయటపడ్డారంటూ సరోజ చెప్తుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్టేలు కోసం ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నాచహల్లి దగ్గర రాయకల్లి రైస్ మిల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. లారీని ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందడంతో ఒకసారిగా ఆ కుటుంబంలో విషాద చేయాలనుకున్నాయి. వెబ్బేర్లో రవి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. పెద్దల పండుగ కోసం రాజు వచ్చాడైతే పొట్టేల కోసం రాజు, రవి అలాగే సరోజ ముగ్గురు కూడా ఆటోలో వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా రైస్ మిల్ దగ్గరికి రాగానే లారీ ఆటోను ఢీకొట్టింది. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు, సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. లారీని గమనించి తనను బయటికి నెట్టేయడంతో తాను బయటపడ్డట్టుగా సరోజ చెప్తోంది. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. ఓవైపు లారీ వస్తుండడంతో మరోవైపు లారీ ఎదురుగా వస్తుందని విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి ఆమెను అందులోంచి ఆటోలోంచి బయటికి నెట్టివేయబడింది. ఆమె సురక్షితంగా బయటపడింది. కానీ ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా ఆటో అదుపు తప్పి నేరుగా ఢీకొన్నట్టుగా కనబడుతోంది ఆటో అలాగే లారీ. కానీ ఆటో ఒక్కసారిగా కుడివైపు తిరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే లారీ కూడా దాదాపుగా రోడ్డు మధ్యలోంచి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లారీ కూడా పూర్తి స్థాయిలో ఎడమ వైపు వెళ్ళినట్టుగా కనిపించట్లేదు. ఇక్కడ ఆటోని ఢీ కొట్టిన తర్వాత లారీ తిరిగి కుడివైపు ఎడమ వైపుకు టర్న్ అయినట్టుగా అనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా కుటుంబంలో విషాదం నింపిందని చెప్పొచ్చు. వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. అయితే లారీని గమనించిన ఆ లోపల కూర్చున్న వ్యక్తి ఆమెని బయటికి నెట్టివేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. దీంతో ఆమె ఒక్కటి మాత్రమే బయటపడగలిగిన పరిస్థితి. అలాగే ఆ రాజు, రవి ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ సరోజ ఆ ప్రమాద ఘటన గురించి వివరించింది. ఒకసారి ఆమె మాటలు విందాం. ఏడిపోయినారు, పెద్దలకి ఎడుతున్నారు మీరు ఆట తీసుకొని వచ్చింది. బాగాలేదు ఆట, వేరే జాబ్ అంటే అయితే వస్తావా అంటే వస్తా కట్టుకోయినాం ఆట. మా అన్న ఇద్దరు కలిసి తెచ్చేది ఆట తెచ్చింది. రాను ఇంట్లో కూర్చుంటుంటే వచ్చి వీడముందర కూర్చుంటా ఎరిగింది సార్ వాళ్ళిద్దరు రోడ్ సైడ్ లాస్ట్ సైడ్ వచ్చాడు. అక్కడికి ఆటోకి తగిలింది. తగిలేసరికి ఏమనుకున్నాడు, ఏమన్నా అయితే బయటకు దొబ్బేసిండు అదే తగిలింది. చూసుకుంటాను ఇక్కడ సైడ్ చూసుకుంటాం, ఈ సైడ్ చూసుకుంటూ తొప్పి నాకేమై ఎందుకు తొప్పి వేసి చూసుకుంటాం. అది తగిలిన తొక్కించుకుని పోయి లారీతో ముందర అప్పుని పడింది. వాళ్ళు ఒప్పునాడ పోయినట్టు అరే లేరు ఆ సమయానికి. నాకు భయం అయ్యి తగ్గిపోతే దగ్గరలోనే ఉంటే ఆ మంది మొత్తుకుంటుంటే వచ్చి ఆవిడ మాట పోతే లేదా అంటే ఫోన్ లేదా అంటే ఫోన్ నేను అతను దొబ్బినప్పుడు ఫోన్ డిస్ప్లే పగిలిపోయింది. ఫోన్ సిగ్నేచ్ అని ఎత్తనికి వస్తాను సార్. ఆయన ఫోన్ తీసుకే రాదు మొత్తం వేరైపోయి అన్న పేరు ఆయన పట్టుకుని వస్తుపోయినా పోయి మా బావ వచ్చేసి పోయి పెద్దల పని మా బావాలు ఈరోజు పెట్టుకుంటున్నాం, మా నాయనకి ఈరోజే పెట్టుకుంటున్నారు. రేపు మేము పెట్టుకుందాం అయిపో. ఆటోలు ఎంతమంది ఉన్నారు? ఏడిపోయినారు, పెద్దలకి ఎడుతున్నారు మీరు ఆట తీసుకొని వచ్చింది. బాగాలేదు ఆట, వేరే జాబ్ అంటే అయితే వస్తావా అంటే వస్తా కట్టుకోయినాం ఆట. మా అన్న ఇద్దరు కలిసి తెచ్చేది ఆట తెచ్చింది. రాను ఇంట్లో కూర్చుంటుంటే వచ్చి వీడముందర కూర్చుంటా ఎరిగింది సార్. వాళ్ళిద్దరు రోడ్ సైడ్ లాస్ట్ సైడ్ వచ్చాడు. అక్కడికి ఆటోకి తగిలింది. తగిలేసరికి ఏమనుకున్నాడు, ఏమన్నా అయితే బయటకు దొబ్బేసిండు అదే తగిలిన చూసుకుంటాను ఇక్కడ సైడ్ చూసుకుంటాం, ఈ సైడ్ చూసుకుంటూ
తప్పి నాకేమై ఎందుకు తప్పి నా స్టేషన్ చూసుకుంటున్నాను అది తగిలిన తొక్కించుకొని పోయి లారీతో కొందరు అప్పిని పడుతుంది వాళ్ళు ఉన్నాడా పోయినా తెలియదు. అరే లేరు ఆ సమయానికి నాకు భయం అయ్యి తగ్గిపోయి దగ్గరలోనే ఉంటే ఆ మంది మొత్తుకుంటుంటే వచ్చింది. వచ్చి ఆవిడమాట ఫోన్ లేదా అంటే ఫోన్ లేదా అంటే ఫోన్ నేను అతను దొబ్బినప్పుడు ఫోన్ డిస్ప్లే పగిలిపోయింది. ఫోన్ సిగ్నేచర్ అని ఎంత తీసుకొస్తాను సార్ ఆయన ఫోన్ తీసుకొస్తే రాదు మొత్తం వేరైపోయి అన్న పేరు ఆయన పట్టుకుని వస్తుపోయినా పోయి మా బావ మన వచ్చేసి పోయి పెద్దల పండుగ పెద్దల పండుగ ఎన్నటువంటి మా బావాళ్ళు ఈరోజు పెట్టుకుంటున్నాం, మా నాయనకి ఈరోజే పెట్టుకుంటున్నారు. రేపు మేము పెట్టుకుందాం అయిపో ఆటోలు ఎంతమంది ఉన్నారు పెద్దలు చేసుకుంటారని చెప్పి ఏడిపోయినారు పెద్దలకి ఎడుతున్నారు మీరా? నాచహల్లి రైస్ మిల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. లారీని గమనించి ఇక అందులో కూర్చున్న మహిళను నెట్టివేయబడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ సీసీటీవీ దృశ్యాలు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. రన్నింగ్ ఆటో నుంచి మహిళను నెట్టివేశారు, ఆమె పక్కకు తోసివేయబడింది. అదృష్టవశాత్తు చిన్నపాటి గాయాలతో ఆమె బయటపడింది. కానీ ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు కూడా లారీ ఢీకొట్టి చనిపోయిన పరిస్థితి. కానీ ఆటో ఎందుకు మళ్ళీ కుడివైపుకు తిరిగింది అనేది అర్థం కావని పరిస్థితి. ఒకసారి చూడండి సీసీ కెమెరాలో చాలా క్లియర్గా ఆటో సడన్గా కుడివైపు మలిగింది, సడన్గా రోడ్డు మధ్యలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అటువైపు నుంచి కూడా ఎదురుగా లారీ వస్తుంది, అది కూడా రోడ్డుకి ఎదురుగా మధ్యలోంచి వస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో మొత్తం మీద ఈ ఘటనతో ఒకసారిగా విషాద ఛాయలైతే నెలకొన్నాయి. కానీ ఎదురుగా వస్తున్నటువంటి లారీ కూడా పూర్తిగా రాంగ్ రూట్లోనే వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే బహుశా ఆ లారీ కంప్లీట్గా రాంగ్ రూట్లోనే వస్తుంది. ఆ లారీని తప్పించబోయే ఈమెను నెట్టివేయబడ్డప్పుడు బహుశా ఆటో కుడివైపుకు తిరిగినట్టుగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి లారీ ఈ ఆటోను ఢీకొట్టి కంప్లీట్గా మళ్ళీ ఎడం వైపు వెళ్తుందంటే కంప్లీట్గా లారీ రాంగ్ రూట్లో వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆపోజిట్లో. సో మొత్తం మీద లారీ ఆటోను ఢీకొట్టి అంతే స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో జరిగింది ఘోర దుర్ఘటన. ఇద్దరు దుర్మరణం చెందారు, అందులో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. బాబా